నందమూరి కళ్యాణ్ చక్రవర్తి 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండస్ట్రీకి తిరిగి వస్తున్నారు. ప్రదీప్ అద్వైత దర్శకత్వంలో వస్తున్న ఛాంపియన్ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన వార్త సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వంతో వచ్చిన చాలామంది నటులు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణ నేడు సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మనవడుగా మంచి గుర్తింపు సాధించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. అయితే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి గురించి ఇప్పుడు ఉన్న ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో హీరోగా అలానే సహాయ నటుడుగా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. 1986లో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఆ తర్వాత దాదాపు 15 సినిమాల వరకు నటించారు. అత్తగారు స్వాగతం దీని ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. తలంబ్రాలు, ఇంటి దొంగ, రౌడీ బాబాయ్, మరణహోమం, మెగాస్టార్ చిరంజీవి చేసిన లంకేశ్వరుడు వంటి సినిమాల్లో కీలక పాత్రలో కనిపించాడు. అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం, అదే తరుణంలో అతని తండ్రి త్రివిక్రమరావుకి ఆరోగ్యం క్షమించడం వంటివి జరిగాయి. అయితే అతని తండ్రిని చూసుకోవడంలో భాగంగా సినిమాలకు కళ్యాణ్ చక్రవర్తి దూరం అయిపోయారు అనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. చాలామంది నటుడుగా కళ్యాణ్ చక్రవర్తిని మర్చిపోయారు. మళ్లీ 25 సంవత్సరాలు తర్వాత కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రదీప్ అద్వైత దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ సాధించుకుంది. అయితే ఈ సినిమాలో రాజిరెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. చాలామందికి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పట్లో మంచి సినిమాలు చేసిన కళ్యాణ్ చక్రవర్తి ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని మళ్లీ తెలుగు తెరమీద ఆవిష్కరించటం అనేది బిగ్ సర్ప్రైజ్. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్కి ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఆ పాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్గా మారింది. అప్పట్లో మంచి సినిమాలు చేసిన కళ్యాణ్ చక్రవర్తి తిరిగి రావడం గొప్ప ఆశ్చర్యం. ఛాంపియన్ సినిమా ద్వారా ఆయన మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడం ఎంతో సంతోషకరం. ఈ రీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.